నమస్కారం. ఇక్కడ ఏదైతే గ్రూప్ మీకు కనబడుతుందో ఈ మహిళా గ్రూప్, ఈ గ్రూప్ మాత్రము చాలా యాక్టివ్ డైనమిక్ గ్రూప్ ఉంది. ఈ మహిళా అభివృద్ధి గురించి, ఆ అభివృద్ధి కోసము మరియు మహిళలకు ఎంపవర్మెంట్, వాళ్లకు బలపరచాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుట్లో ఈ ఎగ్జిబిషన్ కూడా ఒక ప్రయత్నం ఉంది. దీనివల్ల గుంటా గారు చెప్పారు ఆల్రెడీ మీకు, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం పొందించాలి అని. ఈ ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకు వచ్చేస్తే సమాజంలో ఒక రూపం మారుస్తుంది, వాళ్ళ మీద అత్యాచారాలు తగ్గిపోతాయి అండ్ వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది అని, ఉపాధి కల్పన జరుగుతుంది. కాబట్టి ఈ మహిళా గ్రూప్ వాళ్లకు ఏ విధంగా సపోర్ట్ వాళ్లకు కావాలో, యాక్చువల్లీ దే డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్, వాళ్ళకు అవసరం లేదు సపోర్ట్ అనేది, వాళ్ళు వేరే వాళ్ళకే సపోర్ట్ ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి సంస్థలను, ఇలాంటి మహిళలను మేము ప్రోత్సహించాలి అని నా ఉద్దేశం. వీళ్ళు చాలా రకాల కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారండి. దాంట్లో మన ఇంక్లూడింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. సో కాబట్టి నేను వాళ్లకు కల్చరల్ రంగంలో చూశాను, ఈ ఆర్థిక రంగంలో చూశాను, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తాను. చాలా ఉత్సాహం ఉంది, చాలా డైనమిక్ లేడీస్ ఉన్నారు వీళ్ళు.